వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్నటి క్లాస్లో మనము రోమన్ నెంబర్ 2లో 5 ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసుకున్నామండి. ఇది ప్రాబ్లం నెంబర్ 6. ఇఫ్ డెల్టా 1 అనేసి ఒక వాల్యూ ఇచ్చారు, డెల్టా 2 అనే వాల్యూ ఇచ్చి ఫైండ్ ది డెల్టా 1/డెల్టా 2 అనేసి కనుక్కోమంటున్నాను. ఫస్ట్ సొల్యూషన్ డెల్టా 1 ఏమి ఇచ్చారో అది రాస్తున్నాను. a1² b1 + c1 a1 a2 plus b2 plus c2 a1 a3 plus b3 plus c3. Next b1 b2 plus c1 b2 square c2 b2 b3 c3. Next c3 c1 c3 plus c2 c3 square. ఇది ఇచ్చారండి, అదే రాసుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నాను అని అంటే, ఒకసారి చెక్ చేస్తే రోమ్ R3లో అన్నిట్లో C3 కామన్ ఉంది కాబట్టి ఇది ఇంటూ C3ని కామన్ తీయచ్చు కదా, అదే చేస్తున్నాను. C3ని కామన్ తీస్తే a1² + b1 + c1 a1 a2 + b2 + c2 a1 a3 + b3 + c3 b1 b2 + c1 b2² c2 b2 b3 c3. ఇందులో C3 కామన్ తీస్తే c1, ఇందులో c2, ఇందులో ఒక c3 తీస్తే ఇంకొక c1 ఉంటుంది. అయిపోయిందా? నెక్స్ట్ ఇప్పుడు ఏంటి అని అంటే R2 = R2 - R3 చేస్తున్నాం. ఎందుకంటే ఈ CCలు క్యాన్సిల్ అవ్వడం కోసం మనము వీటన్నిటిని బండ్లు చేయడం కోసం ఆ విధంగా చేస్తున్నాం. R2ని R2 - R3 చేయాలి. అంటే C3 × a1² + b1 + c1 a1 a2 + b2 + c2 a1 a3 + b3 + c3. ఇప్పుడు R2ని R3 కాబట్టి b1 b2 + c1 - c1. నెక్స్ట్ b2² + c2 - c2. నెక్స్ట్ b2 b3 + c3 - c3. అదేవిధంగా c1 c2 c3. మనం ఒక్కదే దాన్ని చేంజ్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, ఇది క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఇందులో నుంచి అన్నిట్లో నుంచి b2 కామన్ తీయచ్చు కదా, b2 కామన్ తీస్తున్నాను. అదేవిధంగా c1 c2 క్యాన్సిల్, అంటే c3 × b2 అంటే a1² + b1² + c1 a1 a2 + b2 + c2. నెక్స్ట్ a1 a3 + b3 + c3. ఇందులో నుంచి b2ని కామన్ తీస్తున్నాం. అన్నిట్లో b2 కామన్ ఉంది కాబట్టి b2ని కామన్ తీస్తే b1, ఇది మొత్తం ఇది క్యాన్సిల్ అవుతే b2 బయటికి వెళ్ళింది కాబట్టి b1 ఉంటుంది. ఇందులో స్క్వేర్ ఉంది కాబట్టి ఒకటి ఉంటుంది కాబట్టి b2. ఇందులో b3 c2 c2 c1 c1 c3 c3 క్యాన్సిల్ అయితే b2 కామన్ ఉంది కాబట్టి b2ని బయటికి తీసేసుకున్నాం. నెక్స్ట్ c1 c2 c3. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే R1ని R1 - R2 - R3. ఎందుకంటే ఇవన్నీ మైనస్ అయిపోతే ఇది ఒకటే మిగులుతుంది కాబట్టి దానికోసం అనేసి ఈ విధంగా C3 × b2 అంటే a1² + b1² + c1² - b1 - c1. అదేవిధంగా a1 a2 + b2 + c2 - b2 - c2. నెక్స్ట్ అదేవిధంగా a1 a3 + b3 + c3 - b3 - c3. ఇప్పుడు b1 b2 b3 అదేవిధంగా ఉంటుంది. మళ్ళీ c1 c2 c3. ఏం చేసామండి ఇక్కడ దాకా R1 → R1 - R2 - R3. ఇవన్నిట్లో నుంచి ఇవన్నీ మైనస్ అవుతుంది కాబట్టి ఆ విధంగా పైకి తీసుకెళ్ళాము. ఇప్పుడు ఇది ఏమవుతుందండి, ఈ స్క్వేర్ కాదండి. నెక్స్ట్ c1 c1 b1 b1. ఇక్కడ ఇవన్నీ స్క్వేర్లు కాదు కదండి. b1 b1 c1 c1 క్యాన్సిల్ అవుతుంది. ఇందులో వచ్చేసరికి b2 b2 c2 c2. ఇందులో
A3 అదే విధంగా ఉంటుంది, B3 C3 క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు రిమైనింగ్ ఏమున్నాయండి, C3 ఇంటూ B2 కామన్ తీసిన తర్వాత A1² A1 A2 నెక్స్ట్ A1 A3 అదేవిధంగా B1 B2 B3 C1 C2 C3 ఇదే కదండి మనకు మిగిలింది. ఇందులో నుంచి మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇందులో A1 కామన్ తీయవచ్చు కదా, దట్ A1 ఇంటూ A1 కామన్ తీస్తాం B2 C3 అంటే ఇక్కడ ఒక A1 ఉంటుంది. నెక్స్ట్ A1 తీసేసాం కాబట్టి A1 తీసాం కాబట్టి A3 B1 B2 B3 C1 C2 C3. ఇక్కడికి వచ్చిన తర్వాత మనము డెట్ A ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే డెట్ ఆఫ్ A ట్రాన్స్పోజ్ అనేసి రాసుకోవచ్చు. దట్ ఇంప్లైస్ A1 B2 C3 ఇంప్లైస్ ఇప్పుడు డెట్ A ఈజ్ ఈక్వల్ టు డెట్ ఆఫ్ A ట్రాన్స్పోజ్. A ట్రాన్స్పోజ్ అంటే ఏంటి, రోస్ కాలమ్స్ అవుతాయి, కాస్ట్లో రోల్ కాబట్టి A1 A2 A3 B1 B2 B3 నెక్స్ట్ C1 C2 C3. అర్థమైందా అండి, ఇక్కడ దాకా ప్రాబ్లం అనేసి అయిపోయింది. ఇదేంటి డెల్టా 1 కదా మనకి, ఇది డెల్టా 1 ఈజ్ ఈక్వల్ టు ఈ వాల్యూ. నెక్స్ట్ మనం డెల్టా 2 ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చారు మనకి, A1 B1 C1 A2 B2 C2 A3 B3 C3 ఇచ్చారు. ఫస్ట్ మనం ఏమన్నాము, గివెన్ ఏమి ఇచ్చారు మనకి, డెల్టా 1/డెల్టా 2 ఫైండ్ అవుట్ చేయమంటున్నారు మనం, అంతే కదండి. ఇప్పుడు డెల్టా 1 వాల్యూ వచ్చింది, మనకు డెల్టా 2 తెలుసు కాబట్టి మనకు గివెన్ ఏమి ఇచ్చారు, దీని యొక్క వాల్యూనే కదా మనం కనుక్కో. డెల్టా 1 అంటే ఏంటి, A1 B2 C3 ఇంటూ A1 B1 C1 A2 B2 C2 A3 B3 C3 ఈజ్ డివైడెడ్ బై డెల్టా 2 అంటే ఏంటి, A1 B1 C1 A2 B2 C2 A3 B3 C3. ఇప్పుడు ఇది క్యాన్సిల్ అయిపోతుంది కదా, A1 B1 C1. ఇప్పుడు ఇది ఏమవుతుంది, A1 B2 C3. డెల్టా 1/డెల్టా 2 వాల్యూనే కదా మనం కనుక్కోమని వచ్చిన వాల్యూ ఇదే కదా. ఒకసారి ప్రాబ్లం ఏం చేసామో మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాము. ఫస్ట్ మనకి ఏమి ఇచ్చారు, డెల్టా 1 ఇచ్చారు, డెల్టా 2 ఇచ్చారు, మనం ఈ వాల్యూ కనుక్కోమంటున్నారు. డెల్టా 1 అనే యొక్క వాల్యూస్ మొత్తము ఇక్కడ రాసుకున్నాం. ఇక్కడ రాసుకున్న తర్వాత ఫస్ట్ దాంట్లో నుంచి C3 థర్డ్ రోలో నుంచి C3 కామన్ తీయొచ్చు కదా, C3 కామన్ తీసాను, మిగతా మొత్తం అదే విధంగా రాసుకున్నాం. ఇప్పుడు ఏంటి అని అంటే R2ని R2 - R3 వేసాము. ఎందుకోసం అంటే ఈ C1 క్యాన్సిల్ అవ్వడం కోసం మనము R2 + R3 చేసాము. C1 ఈ మూడిట్లో నుంచి B2 కామన్ తీయొచ్చు కదా, అదేవిధంగా B2 కామన్ తీసాము. అప్పుడు ఇక్కడ రిమైనింగ్ ఒక B1 B2 ఇక్కడ ఒకటి తీసాం కాబట్టి ఒకటి ఉంటుంది, ఇంకోటి B3 నెక్స్ట్ C1 C2 C3. ఇప్పుడు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇందులో A1 రావడం కోసము R1ని R2 - R3 కూడా చేసాము. చేసిన తర్వాత మనకి మొత్తం అయిపోయాక A1లు మిగులుతున్నాయి. అప్పుడు ఈ మూడిట్లో నుంచి మనం A1 కామన్ తీయొచ్చు కదండి, అందుకే A1 కామన్ తీసాం. B2 C3 మనకు మిగిలినది ఏముంది, ఇది వచ్చింది. ఇదేంటండి, మనకు డెల్టా 1 యొక్క వాల్యూనే కదా, ఆల్రెడీ గివెన్ మనకు డెల్టా 2 ఇచ్చారు కాబట్టి మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఇదే కాబట్టి డెల్టా 1/డెల్టా 2 చేస్తే ఇది క్యాన్సిల్ అయితే మనకు మిగిలిన రిమైనింగ్ A1 B2 C3 మిగులుతుంది. మనకు కావాల్సిన ప్రాబ్లం అయిపోయిందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.